హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన ఊహించని చమత్కారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజుగా భావించబడుతోంది. వైకుంఠ ఏకాదశి ఒక పవిత్రమైన రోజు. వైకుంఠ ఏకాదశి భారతీయ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఈరోజు వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీ పూజలు చేసే రోజు. దేవుని కృప పొందడానికి ఒక గొప్ప అవకాశం అని భావించబడుతోంది. ఏకాదశి అనేక భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన పవిత్రతను తీసుకొస్తుంది. ఈరోజు తిరుమలలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం భక్తితో కూడిన భజనలు, పూజలు నిర్వహిస్తారు. తిరుమలలో చమత్కారం. ఈ ప్రత్యేకమైన రోజున తిరుమలలో అద్భుతమైన చమత్కారాలు జరుగుతాయని అనేక భక్తులు చెబుతున్నారు. వైకుంఠ ద్వారం అంటే వైకుంఠపు గేటులో జరిగే ప్రత్యేక దారిని దర్శనం చేయడం అనేక భక్తుల జీవితంలో మానసిక శాంతి మరియు ఆధ్యాత్మిక శక్తిని తీసుకురావడమే కాకుండా వారి అన్ని బాధలు కూడా తొలగిపోతాయని పర్యాటకులు చెబుతున్నారు. భక్తుల జీవితం మార్చిన చమత్కారం. తిరుమలలో జరిగిన చమత్కారం గురించి ఓ కథ ఉంది. ఓ భక్తుడు తన జీవితంలో ఆర్థికంగా చాలా కష్టపడి అన్ని మార్గాలలోనూ తీవ్ర అసంతృప్తి చెందాడు. అతను ఎప్పటికీ విశ్వాసం కోల్పోయాడు. కానీ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తర్వాత అతనికి ఒక అనూహ్యమైన పరిష్కారం దొరికింది. ఆ భక్తుడి జీవితంలో ఆర్థికంగా మంచి మార్పు వచ్చింది. దీన్ని వైకుంఠ ఏకాదశి రోజున జరిగిందిగా భావిస్తూ ఉన్నారు. చమత్కారం. ఇంకో ప్రముఖ చమత్కారం అనేది ఆరోగ్య సంబంధితది. ఒక భక్తురాలు ప్రముఖ మానసిక రుగ్మతతో బాధపడుతుంటే వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మానసిక శాంతిని పొందినట్లు చెబుతోంది. ఆమె ఆరోగ్యాన్ని తిరిగి పొందడం అనేది పెద్ద చమత్కారంగా భావించబడింది. చమత్కారం 3. ప్రత్యేక దర్శనం. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో మరొక చమత్కారం జరిగింది. కొన్ని గంధపు పుష్పాలు స్వామి ఆరాధన సమయంలో అనూహ్యంగా తిరుమల దేవాలయంలో ప్రవేశించి స్వామి ఆలయంలో ఎగసిపడిన ఆనందాన్ని గుర్తించారు. ఇది ఆధ్యాత్మిక శక్తి ప్రత్యేకమైన సూచనగా భావించబడింది. భవం. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఈ చమత్కారాలు నిజంగా ఈ పవిత్ర స్థలానికి ఒక స్పెషల్ మెసేజ్ పంపుతున్నాయి. భక్తులు ఆధ్యాత్మిక అనుభవం, పవిత్రత, ఆరోగ్య భద్రత కోసం తిరుమల స్వామి దీవెనలను అనుభవిస్తున్నారు. ముగింపు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో జరిగిన ఈ చమత్కారాలు మనకు నిరూపిస్తాయి, విశ్వాసం, భక్తి ఉన్నప్పుడే మన జీవితం అద్భుతమైన మార్పు చెందుతుంది. మీరు కూడా ఈ పవిత్ర రోజున స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటే తిరుమల సందర్శన ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.